ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ హ్యావ్ వర్క్డ్. ఈ రెండిటికి తేడా ఏంటని ఎప్పుడైనా అనిపించిందా? పదండి తెలుసుకుందాం. అమ్మో, ఈ వంటగది చూడండి, మొత్తం గందరగోళం. అసలు ఏం జరిగుంటుందిక్కడ? ఇక్కడ ప్రశ్న పనేం పూర్తయిందని కాదు, అసలు ఈ గందరగోళానికి కారణమైన యాక్షన్ ఏంటి? ఇక్కడే వస్తుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఆ పని జరుగుతున్న ప్రాసెస్ గురించే మనం మాట్లాడుతున్నాం. హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ వెర్బ్ అంటే పని ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. యాక్షన్ మీద ఫోకస్. రోజంతా తోటపని చేశాక కాస్త రెస్ట్ కావాలనిపిస్తుంది కదా, ఇక్కడ యాక్షన్ ఆ పని చేయడమే. సరే, ఇప్పుడు ఫోకస్ మారుద్దాం. యాక్షన్ నుంచి రిజల్ట్ మీదకి వెళ్తే ఎలా ఉంటుంది? అబ్బా, పనులన్నీ అయిపోయాయి, ఆ ఫీలింగే వేరు కదా. ఇక్కడ ఫోకస్ రిజల్ట్ మీదే. చూసారా తేడా? ఒకటి ప్రాసెస్ గురించి చెప్తే ఇంకొకటి ఫైనల్ రిజల్ట్ గురించి. ఆ ఘుమఘుమలాడే వాసన వంట చేస్తున్నారనడానికి గుర్తు. మరి ఆ కేకులేమో అదే రిజల్ట్. అయితే ఆగండి, ఇక్కడో చిన్న ట్విస్టుంది. కొన్ని వర్బ్స్ ఈ రూల్ పాటించవు. వీటినే స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇవి ఒక స్థితిని చెప్తాయి, యాక్షన్ని కాదు. నో, లవ్, హేట్ లాంటివి ఒక స్టేట్ని చూపిస్తాయి, అంతేకాని తాత్కాలిక యాక్షన్ కాదు గదా. ఇప్పుడు ఫార్, సిన్స్ గురించి చూద్దాం. ఈ చిన్న పదాలు చాలా పెద్ద తేడా చూపిస్తాయి. ఫర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ ఏమో ఒక స్టార్టింగ్ పాయింట్. సింపుల్. సరే, ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పటిదాకా నేర్చుకున్నది టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఫోకస్ దేనిమీదుంది? జరుగుతున్న యాక్షనా లేక పూర్తయిన రిజల్టా? కరెక్ట్. ఐవ్ బీన్ స్టడింగ్ ఎ లాట్. ఇక్కడ ఫోకస్ అంతా యాక్షన్ మీదే ఉంది. మరిక్కడ ప్రశ్న యాక్షన్ గురించా లేక క్వాంటిటీ గురించా? అంటే రిజల్ట్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ప్రశ్న ఎంత కాఫీ తాగింది అని, అంటే రిజల్ట్. అందుకే సింపుల్ ఫామ్. సింపుల్గా కంటిన్యూయస్ యాక్షన్ గురించి, సింపుల్ టెన్స్ రిజల్ట్ గురించి చెప్తుంది. స్టేటివ్ వర్బ్స్ మర్చిపోవద్దు. ఇప్పుడు ఆలోచించండి, రోజంతా చేసిన పనుల గురించి, ఇంకా చేస్తున్న పనుల గురించి. దేనికి ఏ టెన్స్ వాడతారు?